హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ ను ప్రభుత్వానికి అప్పగించామని పోలీస్ కమిషనర్ పేర్కొనడం జరిగింది. హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో మహిళా పోలీసులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. పోలీస్ బందోబస్తు సమయంలో వ్యక్తిగతంగా ఆత్మరక్షణ కోసం పోలీసులు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. మహిళా కానిస్టేబుళ్లకు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ ఆనంద్ స్వయంగా పరిశీలించారు. ఎవరేంటో రేడా మొత్తం మనం డిస్టెన్స్ పెడదామన్నా పెద్ద సైడ్ ఈ ప్రాంగణంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవనాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో దానికి తగ్గట్టు మాకు కూడా ఏదైతే మా కాంప్లెక్స్ ఇక్కడ ఉండిందో ఇక్కడ 11.5 ఎకరాలు ఏదైతే ఉన్నాయో ఇటు సైడ్ రైట్ సైడ్ ఆఫ్ ద కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడ కేటాయించడం జరిగింది. సో ఆ హాస్పిటల్ నిర్మాణ పనులు తొందరలో ప్రారంభమవుతాయి. అక్కడ ఉన్న మా ఫెసిలిటీస్ కొన్ని అయితే హైదరాబాద్ సిటీ పోలీస్ మరియు స్టేట్ పోలీస్ సంబంధించిన కొన్ని యూనిట్స్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం డాగ్ స్క్వాడ్స్ ఏవైతే ఉన్నాయో కెనైన్ స్క్వాడ్స్ అవన్నీ కూడా మేము బేగంపేటలో 3 క్వార్టర్స్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిపేర్ చేసి డాగ్స్ కి సరిపోయేటట్టు దాన్ని తయారు చేసి అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఏవైతే హార్స్ స్టేబుల్స్ ఉన్నాయో ఆ ముందున్న ప్రాంతంలో ఉండేటివి అవి చాలా సంవత్సరాల నుండి అవి టెంపరీగా ఇక్కడ స్టేబుల్స్ అనేది నిర్మించి అవి ఇక్కడ ఈ రోజు షిఫ్ట్ చేయడం జరిగింది. దీంతో మొత్తం హాస్పిటల్ అవసరమయ్యే ప్రాంతం ఏదైతే ఉందో మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ చేసాము. ఈ రోజుతో మేము హెల్త్ డిపార్ట్మెంట్ కి వారు తొందరలో పనులు స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్న 2 పెట్రోల్ బంక్స్ కూడా అవి కోర్టులో ఉన్న కేసులు కూడా అన్ని పరిష్కారం చేసిన తర్వాత అవి కూడా వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పోలీస్ గ్రౌండ్స్ లో ఉస్మానియా ఆసుపత్రి పనులు చేపట్టబోతున్న తరుణంలో పోలీస్ శాఖకు సంబంధించిన బ్లాకులను తరలించామని పోలీస్ కమిషనర్ ఆనంద్ తెలిపారు. పోలీస్ శాఖకు కేటాయించిన 11 ఎకరాల్లో మౌలిక సదుపాయాలను సమకూర్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పోలీస్ శాఖలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55 కోట్ల రూపాయలు కేటాయించారని పోలీస్ కమిషనర్ ఆనంద్ తెలియజేశారు. పోలీస్ అవసరాలకు సంబంధించిన 7 బ్లాకులను నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. ప్రభుత్వం ద్వారా మాకు ఇంకా 2 ఎకరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది టీటీఐ ఎక్కడైతే ఉందో అక్కడ డాగ్ కెనల్స్ అనేది నిర్మించబడతాయి. అక్కడ సిఎస్డబ్ల్యూ బ్లాక్ ఇంకో భాగం ప్లస్ వారికి డాగ్ ట్రైనింగ్ ఏరియా అది కూడా ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. ఈ విధంగా డాగ్ ట్రైనింగ్ ఏరియా ఉంటుంది. ఇదే కాకుండా ఇక్కడ మౌంటెడ్ పోలీస్ కోసం వారు ఎక్సర్సైజ్ చేయడానికి ఇక్కడ ఉన్న ప్రాంతం అంతా, అదే కాకుండా వాటర్ పూల్ ఒకటి అది కూడా నిర్మించడం జరుగుతుంది. సో దీనికోసం ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా దీంట్లో చొరవ తీసుకొని మాకు 55 కోట్ల రూపాయలు ఇది అంతా నిర్మించడానికి దీన్ని షిఫ్ట్ చేయడానికి వారు శాంక్షన్ చేశారు. అది కూడా శాంక్షన్ అయ్యి వచ్చేసింది. తొందరలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఈ మొత్తం నిర్మాణ పనులు అన్ని కూడా స్టార్ట్ అవుతాయి. అదే కాకుండా ఆరంగఢ్ లో 12 ఎకరాల భూమి కూడా అది అదనంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి కేటాయించడం జరిగింది.